వైసీపీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేదని వ్యాఖ్యానించారు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు. వైసీపీలో అక్రమాని విజయ నిర్మల, వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్ కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో పార్టీ నుండి బయటకు వచ్చారని ఆయన వెల్లడించారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు అక్రమాని వెంకట్రావు ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అభినందించి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అక్రమాని వెంకట్రావు మాట్లాడుతూ 5 ఏళ్లుగా ఎంపీ, ఎంపీవీ సత్యనారాయణ నియోజకవర్గంలో ₹1,00,000 కూడా ఖర్చు చేయలేదని, ఎమ్మెల్యే పదవి కోసం అధికార దాహంతో డబ్బుతో ఓటును కొనేందుకు సిద్ధపడ్డారని అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలు ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం నీతి నిజాయితీగా బతికేవాళ్ళం. మనం ఎవరికి భయపడే వాళ్ళని పని లేదు. ఎవరి ప్రలోభం మనం ఇందాక ఆయన చెప్పాడు వెంకటరారు. ఈరోజు సోదరులు అక్రమాని వెంకటరావు గారి ఆధ్వర్యంలో మన వాసు, వెంకటరావు గారు, నాయుడు గారు, మేడం మహేశ్వరి కదా, అది మహేశ్వరి గారు, శ్రీదేవి గారు, బాలరాజు గారు, మిగిలిన కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అందినందుకు వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తూర్పు నియోజకవర్గంలో నిన్నటిదాకా శాసనసభ్యుడిగా, ప్రస్తుతం నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. మళ్ళీ ఎన్నికల్లో 4వ సారి పోటీ చేస్తాం జరుగుతుంది. నాతో పాటు ఇప్పుడు వెంకటరావు గారు కూడా తోడు ఉన్నారు. అందుకని మీరు ఎవరూ భయపడే వాళ్ళు పని లేదు. ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కూటమి, ఇప్పుడు నియోజకవర్గంలో కూడా ఒక కూటమి. నేను, వెంకటరావు గారు, జనసేన వంశీ. అక్కడ పైన 3 కూటమి, ఇక్కడ 3 కూటమే. బీజేపీ వాళ్ళు కూడా చాలా చక్కగా మన నియోజకవర్గంలో అరమరికలు లేకుండా భారతీయ జనతా పార్టీ నెంబరు 3, భర్త గారిది నాది 3, మన అందరి అభిమాన నటుడు బాలకృష్ణ గారిది 3. అందుకని చెప్పి నా బుల్లెట్ నెంబర్ కూడా 4-3. అందుకని చెప్పి మనం ఎవరికి భయపడే వాళ్ళు పని లేదు. మన సమీప ప్రత్యర్థులాగా మీరు కానీ, మేము ముగ్గురం కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, మన వార్డు అధ్యక్షులు ధర్మారావు గారు కానీ, సురేష్ కానీ, బాలస్వామి కానీ, రామణి కానీ వరలక్ష్మి, ఇక అందరూ పేర్లు మర్చిపోతాను ఎక్కువ చేస్తే, క్షమించండి. అందరూ ఎవరు ఇక్కడ శ్మశానాలు ఆక్రమించలేదు, చెరువులు ఆక్రమించలేదు, ఇంకేటి గట్ల ఆక్రమించలేదు, రోడ్లకు అడ్డంగా ఇదేది దిరిపేరేటి వాస్తు కోసమని క్రిస్టియన్ భూములు ఆక్రమించి రోడ్డుకి అడ్డుగా అధికారం ఉందని ఏమి అడ్డు పెట్టలేదు. ఇటువంటి పనులు మనం ఏం చేయలేదు. అందుకని మనం ఎవరికి భయపడవలసిన పని లేదు. భయపడవలసింది మన మీద పోటీ చేసినోడు. ఎందుకంటే మే 13 తర్వాత ఇక జూన్ 4 రిజల్ట్ వచ్చినాక ఉండడు. ఆల్రెడీ నేను వ్యాపారం వైజాగ్లో చేసుకుని హైదరాబాద్ పోతా అన్నాడు. మళ్ళీ ఎందుకు చేశాడు అది ప్రజలు మనం అడగాల. ఎలాగ వెళ్ళిపోతాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోతాడు, ఈయన పోతాడు, అందరూ అస్సామే. ఇంక అందరూ అనుమానమే లేదు. ప్రేమాభిమానాలకు లొంగుతాను. ఎవరికి దేనికి లొంగే ప్రసక్తే లేదు. ఎవడు ఏది చెప్పినా అబద్ధ ప్రచార కలబోలు మాటలు నమ్మొద్దు ఏమ్మా. ఎందుకంటే విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రజల్ని మన సమీప ప్రత్యర్థి, ఎందుకంటే వాళ్ళ పేరు కూడా చెప్పబుద్ది కాదు నాకు, మన మీద పోటీ చేసే ప్రత్యర్థి ఏమ్మా నోటుతో ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారు అతను. అంతేకాకుండా తూర్పు నియోజకవర్గం నుంచి మీ ఆశీర్వాదంతో 3 సార్లు గెలిచాను. మళ్ళీ 4వ సారి పోటీ చేస్తాను కోరుచున్నాం. నా పేరు అంటే నా గురించి కూడా మీకు చెప్పాలి. నా పేరు అక్రమాని వెంకట్రావు అండ్ విజయ నిర్మల. ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించడం జరిగింది. నేను 17 ఏళ్ళు టీడీపీలో ఉన్నా. అక్కడ కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, చైర్మన్ కూడా చేయడం జరిగింది. కొన్ని అన్యాయ కారణం వల్ల ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత భీమిలి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళతో నువ్వు గెలుస్తావమ్మా అని చెప్పేసి భరోసా ఇచ్చి లాస్ట్లో గొంతుకోవడం జరిగింది.
ఆ టైంలో మేము ఎక్కడైతే ఎదురు తిరుగుతామనే భయంతో ఇక్కడ పనిచేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ తీసి మమ్మల్ని పంపించడం జరిగింది. అంటే ఒక పక్క వంశీకృష్ణని గొంతు కోసారు, 2019లో విజయ నిర్మల గొంతు కూడా చేయడం జరిగింది. సరే పార్టీల వెనుక గెలుపు ఓటములు అనేది కామన్ కదని చెప్పేసి 4.5 ఏళ్ళ వరకు కష్టపడిన తర్వాత మళ్ళీ యథారాజాగా అదే జరిగింది. అంటే ఈ పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపులు ఉండవు అనేది నిర్ధారణ అయింది. ఏదైతే మాకు శ్రమనైతే గుర్తించి మా భవిష్యత్తుకి పునాది వేసిన ఏదైతే పార్టీ ఉందో అదే మా పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీలోకి తిరిగి రావడం జరిగింది సగౌరవంగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ. ఆ పార్టీలో ఫస్ట్ ప్రాతినిధ్యం మహిళలకే ఉంటుంది. మహిళలకు మాత్రం విపరీతమైన గౌరవం ఉంటుంది. ఆ పార్టీలో క్రమశిక్షణ. తర్వాత మన కార్యకర్తల్ని పట్టించుకుంటారు. నాయకులు యథాప్రకారం ఎంత సీనియర్ నాయకులైనా ఎంత పోర్టుపోలియో ఉన్నా మహిళల పట్ల మాత్రం చాలా గౌరవంతో ప్రవర్తిస్తారు. వారు ఎంత కింద స్థాయిలో ఉన్నా సరే మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళకి ఆ గౌరవం ఇస్తారు. అది ఈ పార్టీ తాలూకు సిద్ధాంతం. కనుక ఈరోజు ప్రత్యర్థులైన ఎంవి సత్యనారాయణ గారు 5 ఏళ్ళు మనకు ఎంపీగా కదా ఉన్నారు. ఏ రోజైనా ఈ నియోజకవర్గంలో 1 లక్ష రూపాయలు ఇచ్చిన నిధుల పాపాన్ని ఏమైనా ఉందా? నేను ఎన్నోసార్లు అడిగాను, సార్ మీరు ఎంపీ కదా, ఈ నియోజకవర్గానికి సరైన కళ్యాణ మండపము లేకపోతే వార్డుల వైజ్గా సామాజిక భవనంలో కట్టండి అంటే ఆయన చేతులు అయితే మూతి విరిచేవాడు. అంటే నిధులు లేవు అనేది. మరి 5 ఏళ్ళు పనిచేయని ఎంపీ ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చి నేను కోట్ల రూపాయలు ఉన్నాయి మీకు ఖర్చు పెట్టేస్తాను నాకు ఓటేసేయండి అంటే ఇది నమ్మాలా అని అడుగుతున్నాను. 5 ఏళ్ళు ఎంపీగా నువ్వేం పీకలేదు, ఇప్పుడు తర్వాత నువ్వు ఏదో పీకుతానని చెప్పేసి డబ్బులు అనుకోటి రావడం. ప్రజలంటే ఈ విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రజలు ఏదో డబ్బుకు ఆశపడిపోయి ఓటేస్తారు అనేది వాళ్ళ తాలూకు ఆలోచన. ఈ ఆలోచనకు మనం స్వస్తి చెప్పాలి. ఇక్కడ డబ్బు కాదు ముఖ్యము, ప్రేమాభిమానులు ఉంటాయి, మంచి చెడ్డ కూడా ఉంటాయి, మమ్మల్ని ఆదరించే నాయకులు ఉంటారు, వాళ్ళ కోసమే మేము పనిచేస్తాం అనేది రేపు 13వ తారీఖున 1 ఓటుతో మనం అనేది బుద్ధి చెప్పే టైం దగ్గరగా ఉన్న 10 రోజులే ఉంది. కనుక ప్రతి ఒక్కరు ఈరోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇదే వాసుకి 2020లో టికెట్ ఇవ్వలేకపోతే ఆయన మనసు బాధపడి వేరే పార్టీ అంటే టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ నేను తీసుకురావడం, మళ్ళీ నాతో పాటు కూడా ప్రయాణం చేసినందుకు నిజంగా వాసుకు కూడా నేను ధన్యవాదాలు. వాళ్ళతో పాటు వాసుతో కూడా ప్రయాణించిన అందరికీ కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటాను. ఎందుకంటే మనము ఈ విశాఖ తూర్పు ప్రజలు చాలా మంచి వాళ్ళు, నమ్మితే ప్రాణం పెడతారు, నమ్మకపోతే ఏం చేయాలో కూడా రేపు 13వ తారీఖున చెప్తారు. కనుక మీరందరూ ఒక్కొక్కరు సైనికులై రేపు 13వ తారీఖున మన బూతుల్లో, ఎందుకంటే చాలా కుట్రలు పన్నుతున్నారు. ఈ బిఎల్ఓలు వస్తున్నారు, వాళ్ళకి ఏదో ఆశ చెప్పేసి బిఎల్ఓలు ఏదో మనల్ని మభ్య పెడతారని తెలుస్తున్నాయి. దయచేసి అటువంటి వాళ్ళకి తిప్పికొట్టండి. మీ వెనకాతలు మేము ఉన్నాము, యువతల ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఈ నియోజకవర్గంలో నేను ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి మీకు అండదండలుగా మేము ఉంటామని చెప్పేసి సభముగా తెలియజేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ మాత్రం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీర సైనికులుగా ఉండాలి. అలాగే మన జనసేన కార్యకర్తలు కూడా అభినందన తెలుపుతాను. ఎందుకంటే మనది ఉమ్మడి కూటమి కాబట్టి బీజేపీ అండ్ జనసేన అండ్ టీడీపీ ఈ 3 పార్టీలు కలిపి రేపు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసే దిశగా మనం ప్రయత్నించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసపూరి మాటలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. వాళ్ళ దాని డబ్బులుంటే వాళ్ళ ఇష్టం, మీకు నచ్చిన పని చేయండి. కానీ 13వ తారీఖు మాత్రం 1 ఓటు మాత్రం మన సింబలు 3 ఎలపూడి రామకృష్ణ బాబు గారు సైకిల్ గుర్తుపై వేసి భర్త గారిది 2 3 కాబట్టి మనం భర్త గారిని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో 1 ఓటు ఎంపీ గారికి 1 ఓటు ఎమ్మెల్యే గారికి 2 ఓట్లు సైకిల్కి స్పీడ్ అనేది ఎలా ఉంటుంది అనేది రేపు 13వ తారీఖు సాయంత్రంగా మనకు రిజల్ట్ వచ్చే విధంగా మీరు అందరూ పనిచేస్తారని చెప్పేసి ఈ సభముగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ పార్టీస్ నాయకులకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.